Okay, next problem. Circumcenter formed by the sides or are straight lines. ఈ స్ట్రైట్ లైన్స్ తోటి ఫామ్ అయ్యేటటువంటి సర్కంసెంటర్ మనం కనుక్కోవాలి. సో వీటిని మనం ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. సో ఈ 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి ఏబిసి పాయింట్స్ ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. సాల్వింగ్ 1 and 2. సో ఎక్స్ వై 1. సో ఇక్కడ -1 ఈక్వేషన్ 1లో -1 -5 3 -1. ఈక్వేషన్ 2లో 2 -4 1 2. సో ఎక్స్ బై -1 into -4 +4 ఫార్ములా మైనస్ ఇది -10. సో మైనస్ +10. వై బై -5 into 1 -5 ఫార్ములా మైనస్ 3 -4 ja -12 minus into minus plus 12. So 1 by 3 2 ja 6 formula -1 minus plus 1. Okay, so x by 14, y by 12 minus 5 7, 1 by 7. Okay, so x by మొత్తం కూడా 7 టేబుల్ 7 2 ja, y by 7 1 ja, ఇక్కడ కూడా 7 1 ja. సో 1 by 1 అంటే 1. therefore x is equal to 2, y is equal to 1. ఇది ఫస్ట్ పాయింట్ ఏగా మనం ట్రీట్ చేసుకుందాం. ఏ అనేది 2, 1. ఓకే, నెక్స్ట్ సాల్వింగ్ 2 and 3. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ వచ్చేసి ఎక్స్ వై 1 2 -4 1 2. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్లో 3 1 5 3 3 1 5 3. సో ఎక్స్ బై 2 1 ja 2 ఫార్ములా -12 minus plus 12. వై బై -4 into 5 -20 -1 1 ja 1. 1 by 1 into 3 3 ఫార్ములా -2 5 ja 10. Okay, x by 14 that is equal to y by -21 that is equal to 1 by 3 minus 10 -7. సో ఇక్కడ కూడా 7 2 ja, y by 7 3 ja, 1 by 7 1 ja. 1 by -1 అంటే -1. therefore x is equal to 2 into -1 -2. y is equal to -3 into -1 plus 3. therefore b అనే పాయింట్ వచ్చేసి -2, 3. ఓకే, అదేవిధంగా మనం సిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సాల్వింగ్ 1 and 3. ఓకే, సాల్వింగ్ 1 and 3. సో 1 and 3. సో ఈక్వేషన్ 1లో ఎక్స్ వై 1 తీసుకుందాం. -1 -5 3 -1. అట్లానే ఈక్వేషన్ 3లో 3 1 5 3. సో ఎక్స్ బై -1 into 1 -1 -15 plus 15. వై బై -25 ఫార్ములా -3 1 ja 3. 1 by 3 3 ja 9 ఫార్ములా -5 -1 ja -5 plus 5. సో x by 14, y by -28 1 by 14. ఓకే, సో ఈ మొత్తం కూడా 14 టేబుల్లో 14 1 ja 14, y by 14 2 ja 1 by 14 1 ja 1 by 1 అంటే 1. సో ఫైనల్గా x is equal to 1 into 1, y is equal to -2 into 1 -2. therefore c 1, -2. సో ఫైనల్గా ఏ అనేది 2, 1, b అనే పాయింట్ -2, 3, c అనే పాయింట్ వచ్చేసి 1, -2. ఓకే, సర్కంసెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ ఎస్ సర్కంసెంటర్ని మనం ఎస్ అనే పేరుతో తీసుకుందాం. ఎస్ ఎక్స్ వై be the circumcenter.
సర్కంసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ట్రయాంగిల్ ఏబిసి యొక్క సర్కంసెంటర్ని మనం ఎస్ అనుకున్నట్లయితే సర్కంసెంటర్ నుండి ఏబిసిలకు ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. దేర్ఫోర్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఓకే, సో లెట్ us see the remaining calculation. Okay, now we have A is equal to 2 comma 1, B minus 2 comma 3, C 1 comma minus 2. Our condition is SA is equal to SB is equal to SC. So case 1 మనం SA is equal to SB తీసుకుందాం. So squaring on both sides, then we get SA square is equal to SB square. Okay, so SA అంటే distance between S అనేది మనం x కామా వైగా అనుకున్నాం. ఎస్ అనే పాయింట్కి ఏ అనే పాయింట్కి డిస్టెన్స్ ఫార్ములా మనం తీసుకోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఎస్ఏ స్క్వేర్. అట్లానే ఎస్బి స్క్వేర్, ఎస్ అనే పాయింట్కి బి అనే పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఫార్ములా ఎక్స్ మైనస్ 2 మీన్స్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ 2 2 4x. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab మైనస్ 2y. సో రైట్ సైడ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab 2 2 4x. హియర్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 9 మైనస్ 2ab 2 3 6y. సో టూ సైడ్స్లో లైక్ టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకా ఏమైనా లైక్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 ప్లస్ 4 అది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ మొత్తం కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వద్దాం. సో ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ మైనస్ 4x ప్లస్ 1 మైనస్ 2y ఉంది. రైట్ సైడ్ ఉన్నటువంటి 4x లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్, ప్లస్ 9 బికమ్ మైనస్ 9 ప్లస్ మైనస్ 6y బికమ్ ప్లస్ 6y. ఇవి ఇటు వస్తే సైన్స్ చేంజ్ అవుతాయి, గుర్తులు మారుతాయి. మైనస్ 4x మైనస్ 8x 6y మైనస్ 2y 4y 1 మైనస్ 9 మైనస్ 8. సో ఈ మొత్తం కూడా 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 2 4 1 4 2. లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 4 దిస్ ఈస్. ఓకే, నెక్స్ట్ కేస్ 2 తీసుకుందాం. కేస్ 2 వచ్చేసి ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. సో దీన్ని కూడా మనం స్క్వేరింగ్ చేస్తే ఎస్బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. సో ఆల్రెడీ ఎస్బి స్క్వేర్ అంటే ఇది ఎస్ అనే పాయింట్కి బి అనే పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఫార్ములా. సో అది ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. సో రైట్ సైడ్ ఎస్సి స్క్వేర్, ఎస్కి సి అనే పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఫార్ములా ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 మీన్స్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఎక్స్ స్క్వేరు ప్లస్ 4 ప్లస్ 4x వై స్క్వేరు ప్లస్ 9 మైనస్ 6y. దిస్ ఈజ్ ఆన్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఎక్స్ స్క్వేరు ప్లస్ 1 మైనస్ 2x మైనస్ 2ab వై స్క్వేరు ప్లస్ 4 ప్లస్ 4y. సో క్యాన్సిల్ ద లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. సో ఇవి కంపల్సరీగా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఇంకా ప్లస్ 4 అది కూడా సేమ్ ఉంది. సో రిమైనింగ్ చూసుకున్నట్లయితే ముందుగా లెఫ్ట్ సైడ్ 4x ప్లస్ 9 మైనస్ 6y. సో రైట్ సైడ్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ప్లస్ 1 బికమ్ మైనస్ 1 మైనస్ 2x బికమ్ ప్లస్ 2x ప్లస్ 4y బికమ్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఎక్స్ట్రా 4x ప్లస్ 2x 6x నెక్స్ట్ y మైనస్ 6y మైనస్ 4y మైనస్ 10y 9 మైనస్ 1 8. సో ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3 2 5 2 4. Let us say equation number 5.
Okay, solving 4 and 5, we get the circumcenter of the triangle ABC. Okay, solving equation 4 and 5, we get the circumcenter x, y, 1. So, munduga y coefficient 1, next constant -2, again x coefficient -2, y coefficient 1, next -5, 4, 3, -5. So x by 1 into 4, 4, ఫార్ములా -2 into -5 +10. సో ఈ మైనస్ అంతే ఉంటుంది. నెక్స్ట్ y by -2 into 3 -6, ఫార్ములా -2 into 4 -8. సో minus +8. 1 by -2 into -5 +10, -1 into 3 3. సో x by -6, y by 2 is equal to 1 by 7. Therefore x is equal to -6 into 1, -6 by 7, y is equal to 2 into 1, 2 by 7. Therefore circumcenter s is equal to x comma y. So x అంటే -6 by 7, y means 2 by 7. So this is the final answer.